తన జీవితంలో జరగరానిదేది జరగకూడదనుకుంటే మీరు తనకెలాగైనా పెళ్లి చేసేయండి. మీరు ప్రయత్నిస్తే దానికి మంచి సంబంధం దొరక్కపోదు. దమయంతి, గాయత్రి పెళ్లి గురించి నాకు బెంగగానే ఉంది. కానీ తగిన సంబంధం ఏదైనా మనకి దొరకాలి కదా. దానికి ఏ సంబంధం వచ్చినా సరే అదే తగిన సంబంధం అనుకోండి. ఏమిటి అర్థం పర్థం లేని మాటలు దమయంతి? మన చిట్టి తల్లిని దారిన పోయే దానయ్యకిచ్చి పెళ్లి చేయమంటావా? ఇది తన జీవితానికి సంబంధించిన విషయం. మీ అభిప్రాయం ఏంటి? గాయత్రి గురించి మీకే బెంగ ఉంటుందనా? నాకుండదనా? ఇప్పటిదాకా మీకు నచ్చినట్టే సాగింది, కానీ జరిగిందేంటి? మన పరువు బజార్న పడింది. ఇక మీదట కూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలంటే అది ఇక్కడే ఉండిపోతుంది. దమయంతి, నా మీద ఒట్టేసి చెప్పండి, గాయత్రి సంబంధం విషయంలో మీరు నాకు అడ్డు చెప్పరని. అరే, నేను అమ్మనండి దానికి. నేనేది చెప్పినా దాని మంచి కోరే చెప్తాను కదండి. లేదంటే అది కేవలం మీ కూతురే అని చెప్పండి. దాని మీద నాకే హక్కు లేదని. ఒకవేళ హక్కుంటే ఆ హక్కు నాకు మనస్ఫూర్తిగా ఇవ్వండి. మాట ఇవ్వండి. నేను గాయత్రికి సంబంధం తీసుకొస్తే మీరు అడ్డుకోకూడదు. నేనే సంబంధం తీసుకొచ్చినా మీరు అది వద్దనకూడదు. మాట ఇవ్వండి. నాకు మాట ఇవ్వండి. తను మహల్లో మద్యం తాగింది మావయ్య గారు. నాన్నగారు, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా చిరిగేది అరిటాకే కదా. అలాగే దమయంతి, నేను నీకు మాటిస్తున్నాను. గాయత్రి సంబంధం విషయంలో నేను నీ మాటకు అడ్డు చెప్పాను. శ్యామ్, ఏంటమ్మా? ఇవాళ సాయంత్రం పంతులు గారిని ఇంటికి పిలుచుకునిరా. ఎందుకమ్మా? అమ్మాయి ఏవైనా పూజలు చేయిస్తున్నావా? అత్తమ్మా, ఇంట్లో పురాణ కాలక్షేపం ఏమన్నా ఉందా? లేదు. మీ మావయ్య గారు నేను ఇందాకే ఓ నిర్ణయానికి వచ్చాం. సాధ్యమైనంత త్వరలో గాయత్రికి పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. అయినా మా ఇద్దరిదేముంది, ఇంకెన్నాళ్ళు ఉంటామో తెలీదుగా. గాయత్రి జీవితాంతం అన్నా వదినలతోనే ఉండలేదు కదా. అక్కా, ఈవేళ మిఠాయి కొట్టు నుంచి మీకు హల్వా తెచ్చిపెడతాను తల్లితోడు. మనకు పట్టిన శని వెరగడైతే చాలు. మరమ్మా, గాయత్రికి లోగడొకసారి నిశ్చితార్థమైందని అందరికీ బాగా తెలిసిన విషయం. అది జరిగిన కొన్నాళ్ళకే ఆ పెళ్లి కొడుకు చనిపోయాడు కదమ్మా. కాబట్టి గాయత్రికి అంత త్వరగా మరో మంచి సంబంధం కుదరడం చాలా కష్టమమ్మా. అవునమ్మా, ఇందులో తొందరపాటు పనికిరాదు. అమ్మా, మంచి సంబంధం దొరికేదాకా ఆగొచ్చు కదా. మంచి సంబంధం అంటే ఏంటి? అబ్బాయి మన కులం వాడై ఉండాలి. దేనికి కొరత ఉండకూడదు. ఇంకేం కావాలి? దీన్ని చేసుకుంటానని రాకుమారుడు ఏమైనా వస్తాడా? ఈ పెళ్లి జరిగితే మీ ఇద్దరు మహారాణులకు కూడా విముక్తి లభిస్తుంది ఆడబడుచు పోరు నుండి. అయినా గోవింద్ శెట్టి గారి అమ్మాయికి ఎన్నాళ్ళైనా పెళ్లి కాకపోవడం ఏంటి? ఆయనకున్న హోదా డబ్బు దేనికి పనికిరావా? పంతులు గారికి చెప్పు.
కట్న కానుకల కొరత ఉండదని చెప్పు. మగపెళ్లి వారెంత అడుగుతారు దానికి 2 ఇంతలు ఇస్తామని చెప్పు అంతే. వచ్చే బుధవారంలోపు గాయత్రికి ఏదైనా సంబంధం ఖాయం అవ్వాలి. అలాగే అమ్మా. నా మనసంతా రాణాగారి రూపమే ఉంది. ఆ మనసులో మరొకరికి స్థానం ఎలా ఇవ్వగలను నేను? అమ్మా, అమ్మాయి మనసులో 2 వ్యక్తులు ఎలా ఉంటారమ్మా? మా మనసులో ఏకకాలంలో 2కి స్థానం ఎలా ఇవ్వగలం రాజమాత? మేము వివాహమాడి మరో అమ్మాయిని జీవితాంతం బాధపడేలా చేయలేం. రుణాల గురించి మీరు దిగులు పడకండి రాజమాత. దానికి మేమేదో ఒక పరిష్కార మార్గం చూస్తాం. దివాన్ గారు, మీరు మా దగ్గర ఇంతవరకు ఈ రాజ్యానికి ఉన్న రుణాల విషయం పూర్తిగా దాచిపెట్టారు. మీరిలా చేస్తారని మేమెన్నడూ అనుకోలేదు. రాణాగారు, ముందు మీకు ఇది చెప్దామని అనుకున్నాను. ఈ రాజ్యంపై రుణాల భారం ఎంతుంది? రాజమహల్కి ఏటా సుమారు 7 లక్షలు ఖర్చవుతుంది. సుంకాలు ఇంకా ఇతర క్షేత్రాల నుండి మనకొచ్చే ఆదాయం 4,50,000 ఉంటుంది. ఇక గోవింద్ సేఠ్ గారు మనకిచ్చిన రుణాలు 49 లక్షల దాకా ఉంటుంది. 49 లక్షల? $49 lakhs. అయినప్పటికీ రాజమహల్కి అయ్యే ఖర్చు మన ఆదాయానికి మించి ఉందా? దీపంలో చమురు తక్కువైతే దాని జ్వాల చిన్నదైపోతుంది కదా రాణాగారు. ఇది రాజమహల్. దీని హంగులు తగ్గిపోతే జనాలకి మాపై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది. కిరాయి హంగులు ఎందుకు చూపించుకోవాలి రాజమాత? ఇలా మనం రుణాలలో మునిగిపోయి ఉన్నామంటేనే హంగులన్నీ ఏనాడు పోయినట్టే. అవి కేవలం గాలిమేడల్లా మిగిలిపోయి ఉన్నాయి. ఇక మనం ఆ గాలిమేడల్ని కాపాడుకోవడానికి మన రాజ్యాన్ని పనంగా పెట్టేంతటి పొరపాటు చేయలేం మేము. ఇక నుంచి ఈ మహల్లో ఎటువంటి విందులు కానీ సంబరాలు కానీ జరగకూడదు. రాజమహల్ ఖర్చులన్నీ పూర్తిగా తగ్గించేయండి. ఈ రాజ్యాన్ని కాపాడేందుకు మేము మా తల వంచడం ఒక్కటే మార్గం అయితే మేము దానికైనా సిద్ధమే. దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు రాణాగారు. చిన్న చిన్న బొట్లతో సముద్రం నిండిపోదు. అవన్నీ పుస్తకాల్లో రాసే మాటలు. ఖర్చులు తగ్గించినా మీరు ఏదీ సాధించలేరు. 49 లక్షల రుణం మీరు ఎప్పటికీ తీర్చలేరు. మీరు రుణాలు తీర్చాలనుకుంటే దానికి 2 దారులున్నాయి. రాకుమారి షర్మిలను వివాహమాడండి, లేదా మిస్టర్ విల్కిన్సన్ ప్రతిపాదనను ఒప్పుకోండి. సుంకాలను 2 చేశా అంటే మిగిలిన ఈ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం కావాలనా? మన దగ్గర 3వ మార్గం ఇంకొకటి ఏది మిగల్లేదు రాణాగారు. ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి. మీకు మీ మనస్సాక్షే ముఖ్యమా, లేక మీ బాధ్యతలా? మీరు తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం త్వరగా తీసుకోండి. ఎందుకంటే ఆమీర్ కోట్ రాజ్యానికి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. నేను చెప్పాను గుర్తుందిగా, ఆ స్వప్నాల ఛాయలు కూడా నాకు నీ కళ్ళల్లో కనిపించకూడదు. అమ్మాయిలెవరికీ ప్రేమించే అధికారం ఉండదు. అందుకే చెప్పాను నీ స్వప్నాల్ని మర్చిపోమని. ఇప్పుడన్నా నీ తలరాతతో రాజీపడు. నీకిలాగే రాసిపెట్టుంది. గాయత్రి, గాయత్రి, పెళ్లివారు వచ్చేశారు. త్వరగా తయారవు.
అయ్యా ఇరుపక్షాల వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక పరిచయాలు మొదలు పెట్టమంటారా? పంతులు గారు మీరు పరిచయాలు చేయడం ఏంటి? ఈయన మా పిన్ని గారి మరిది గారే కదా, దామోదర్ గారు. ఇక వారు ఆయన అత్తమ్మ ముందే నాకెలా తెలుస్తుంది? పంతులు గారు మా చుట్టెరకం నుంచే సంబంధం తీసుకొస్తారని. అయినా ఇది ఒకందుకు మంచిదే, కనీసం మనకిప్పుడు తెలిసింది కదా గాయత్రి ఎవరి కోడలై వెళ్తుందో కదా. సరే బాబు, నువ్వేం చేస్తుంటావు? కాలేజీలో చదువుకుంటున్నానండి. అలాగా. మరి తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అది ఏంటండి సేటు గారు, ఆ కుర్రాడితో మాట్లాడేంటండి, కాబోయే అల్లుడితో మాట్లాడండి, దామోదర్ గారితో. దామోదర్ గారా? ఆయననే కదా ఈ సంబంధం తీసుకొచ్చాను మన గాయత్రమ్మ కోసం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా సునీల్ వాళ్ళమ్మ చనిపోయాక నేను మరీ ఒంటరిని అయిపోయాను. అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మీ అమ్మాయే నా ఒంటరితనం పోగొట్టాలి. పంతులు గారు అన్నట్టు దామోదర్ గారి వయసు ఎంత అన్నారు? అరే, మగవారి వయసు గాని గుర్రం వయసు గాని ఎవరు అలా అడగకూడదు. మగవాడికి షష్టి పూర్తయ్యాకే యవ్వనం వస్తుంది. కానీ మన దామోదర్ గారు ఈ మధ్యే కదా 56 ఏళ్ల వయసులో పడ్డారు. యాభై 56 ఏళ్ళ? అంటే మా నాన్నగారి వయసుందా ఈయనకి? అయ్యో, అదేమంత పెద్ద విషయం అండి, ఆయన హోదా చూడండి. నా మీద ఒట్టేసి చెప్పండి, గాయత్రి సంబంధం విషయంలో మీరు నాకు అడ్డు చెప్పరని. నేను నీకు మాటిస్తున్నాను దమయంతి. గాయత్రి ఎక్కడా కనబడదే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే తీసుకొస్తాను. మీరేం తీసుకోలేదు? గాయత్రి, పెళ్లివారు వచ్చేసారు. త్వరగా లే, వెళ్దాం. ఏం చేస్తున్నావు? ఇక్కడే కూర్చుండిపోయావు. ఇక మన ఇంట్లో సన్నాయి మోగుతుంది, ఆటలు పాటలుంటాయి. గాయత్రి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహాహా, రా వెళ్దాం, రా రా రా. మా అమ్మాయి గాయత్రి అండి. వెళ్ళు గాయత్రి, కాళ్ళకి నమస్కారం చెయ్యి. వెళ్ళు. చల్లగా ఉండమ్మా. మా గురించి చెప్తానిప్పుడు. నేను దామోదర్ పెద్దక్క నిర్మల్ని, వీడు దామోదర్ కొడుకు సునీల్, వాళ్ళ అమ్మాయి ప్రేమ. నిజానికి ఈ రెండు కుటుంబాలు నాకు బాగా తెలుసు, కానీ ఇది పెళ్లికి సంబంధించిన విషయం కదా, అందుకే మనం అన్ని ఇప్పుడే స్పష్టం చేసుకోవాలి. అమ్మా గాయత్రి, కొంచెం అలా నడుస్తావా? నీ కాళ్లలో లోపమేమీ లేదు కదా? అవును, నడువమ్మా. అమ్మా గాయత్రి, కొంచెం అలా నడుస్తావా? నీ కాళ్లలో లోపమేమీ లేదు కదా? అవును, నడువమ్మా.
అన్నట్టు అమ్మాయికి ఇంతవరకు పెళ్లి కాలేదెందుకు? మా దగ్గర మీరేం దాచడం లేదు కదా. అయ్యో లేదండి, ఒకసారి ఏదో నిశ్చితార్థం జరిగిందంతే. కానీ పెళ్లి కొడుకు చనిపోయాడు. అమ్మాయిలో ఎలాంటి దోషం లేదు. వాసన చూడని పుష్పమండి మా గాయత్రమ్మ. వంట వరపు అన్నీ వచ్చు కదా. అరే వంటలు అదరగొట్టేస్తుందండి మా గాయత్రి. ఈ పలహారాలన్నీ తను చేసినవే. అలాగా? అవునండి. బాగుందండి. వంట వరపు బాగా వచ్చన్నమాట. అదేం కాదండి, ఇంత పెద్దింటి పిల్ల కదా, పైగా ఇంట్లో 2 కోడళ్ళు కూడా ఉన్నారు. ఇంటి పనులు ఏమైనా తెలుసో తెలీదో అని ఆ మాత్రం అడుగుతాం కదా. దామోదర్, ఈ అమ్మాయి నాకైతే నచ్చింది. మరి నీకో? బాగా నచ్చేసింది. ఇదిగో సునీల్, అమ్మ ప్రేమ, మీ కాబోయే పిన్నికి దండ పెట్టండి. ఇప్పుడు కొంచెం కట్నకానుకల గురించి మాట్లాడుకుందామా? మీ అభ్యంతరం లేకపోతే వెంటనే నిశ్చితార్థం చేసుకుందామా? 7 లక్షలు నగదు, నగలు కాకుండా. 7 లక్షలా? నాన్నగారు, అయితే వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం. నాన్నగారు, అభినందనలు సేట్ గారు. ఇప్పుడు మీకు కన్యాదానం చేసే పుణ్యం కూడా దక్కుతుంది. తీసుకోండి తీసుకోండి, అందరూ నోరు తీపి చేసుకోండి. తీసుకోండి. నాన్నగారు, నాన్నగారు అంత పని చేయకండి. మీరు నాకు ఇలా అన్యాయం చేయకండి నాన్నగారు. నాన్నగారు, నేను ఒప్పుకుంటాను. పొరపాటు నేనేవో స్వప్నాలు చూశాను. నేను ఒప్పుకుంటాను. నేను పిచ్చిదాన్నని. నాకు స్వప్నాలు చూసే అధికారం ఏమాత్రం లేదు. నేను ఒప్పుకుంటాను నాన్నగారు. మీ అందరికీ నా గురించి బెంగగా ఉంటుందని, నా మంచి కోరుకుంటారని, నా పెళ్లి గురించి దిగులు పడుతున్నారని. కానీ మీరు ఒక విషయం చెప్పండి చాలు. ఈ పెళ్లి చేసుకుంటే నిజంగా నేను సుఖపడతానంటారా? నిజంగా మీరు అలా అనుకుంటే ఈ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మాట్లాడండి నాన్నగారు. మీకు తెలుసు కదా, వీళ్ళు నా జీవితం నాశనం చేస్తారని. నాన్నగారు, మీరే నన్ను కాపాడాలి నాన్నగారు. నాన్నగారు, ఇలా చేయకండి నాన్నగారు. నాన్నగారు, పిట్ట కొంచెమైనా కూతంత గణమా? ఇదేనా తన సంస్కారం? పంతులు గారు, ఇలాంటి అమ్మాయితో నా పెళ్లి చేయాలని చూస్తారా? మాధవి అత్తారింటి తరపు సంబంధం కదా అని ఇక్కడికి వచ్చామండి. అయినా ఈ అమ్మాయి శీలం మంచిది కాదని చాలా మంది చెప్పారు మాకు. అదంతా నిజమే అయ్యి ఉంటుంది. అసలే ఈ అమ్మాయి నష్టజాతకురాలు, పైపెచ్చు శీలం కూడా లేనిది. ఇలాంటి దాన్ని మా ఇంటి కోడలుగా తీసుకెళ్లాలంటే మీకు పెద్ద ఉపకారం చేస్తున్నాం అనుకోవాలి. అలాంటిది నీ వేషం. ఆపండి 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 ఆపండి! మీరు మా అమ్మాయికి కళంకం అంటగడుతున్నారా?
ఒక్కసారి మీ తమ్ముడు అవతారం చూడండి. కాశీకి వెళ్లాల్సిన వయసులో 7 అడుగులు నడుద్దామని వచ్చాడా? వారి పిల్లలు కూడా మా చిట్టి తల్లి కంటే పెద్దవాళ్ళు. మీ సంబంధం కోసం మాకే మేము ఇక్కడికేం రాలేదు. పంతులు గారు వచ్చి చెప్పారు మంచి సంబంధం చేసుకోండి అని. పిల్లని చూడ్డానికి వచ్చిన వాళ్ళని మీరు ఇలా అవమానిస్తారని తెలిస్తే అసలు వచ్చేవాళ్ళమే కాదు. మీ రాకుమారిని మీ ఇంట్లోనే పెట్టుకుని ముద్దాడండి. నిర్మలాదేవి గారు ఆపండి. ఆపకపోతే మీ అందరి నాలుకలు చీరేస్తాను. వెళ్ళిపోండి. మీరంతా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి.